హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో జపాన్ లో ఉండే ఒక ఐలాండ్ గురించి తెలుసుకుందాం. ఐలాండ్ లో ఉండే మనుషుల జీవితాన్ని కష్టంగా మార్చేశాయి. ఆ ప్రదేశంలో ఉంటున్న పాములు చాలా ప్రమాదకరమైనవి మాత్రమే కాకుండా చాలా విషపూరితమైనవి కూడా. ఆ ఐలాండ్ లో ఉండే ప్రజలు ఆ పాములకు భయపడుతూనే జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఆ పాముల కారణంగా అక్కడ ఉండే ప్రజలు చాలా మంది చనిపోయారు. సో ఆ ప్రమాదాన్ని అరికట్టడానికి జపాన్ ప్రజలు మరియు ప్రభుత్వం ముంగిసలను ఆ పాముల మీద వదలడానికి సిద్ధమయ్యారు. అలా ముంగిసలు పాముల్ని చంపి తింటుందని వీళ్ళు అనుకొని ఆ పద్ధతిని పాటించడానికి సిద్ధమయ్యారు. అలా ముంగిసల సాయంతో పాముల్ని మొదటగా చంపడానికి ప్రయత్నించారు. కానీ తర్వాత వాళ్ళు అనుకున్నది జరగలేదు. మొత్తం డిఫరెంట్ గా జరిగింది. అలా జరుగుతుందని ఎవరు అసలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అసలు ఈ కథ మొదలైంది 1970 సమయంలో జపాన్ లోని అమామి ఒషియా అనే ఐలాండ్ పై. 1970లో జపాన్ లోని అమామి ఒషియా అనే ఐలాండ్ లో ఉండే ప్రజలు అబుఫిట్ వైపర్ అనే ప్రమాదకరమైన పాముల వల్ల భయంగా బ్రతికేవారు. ఈ పాములు ప్రమాదకరమైనవే కాకుండా ఆ ఏరియాలో ఉండే ప్రజలను మరియు జంతువులను కూడా కాటువేసి వాటిని చంపివేసేవి. ఆ పాము ఇతర పాములతో పోలిస్తే పెద్దదిగా మరియు విషపూరితమైనది కూడా. ఈ పాముల్లో ఉండే విషం మనుషుల్లో ఉండే బ్లడ్ వెజల్స్ ని డిస్ట్రాయ్ చేయగలదు. ఈ పాము కరిస్తే నొప్పి మరియు నోట్లో నుంచి స్వెల్లింగ్, ఇంకా మనిషి చనిపోయే అవకాశం చాలా వరకు ఉంది. దాని విషం నాడీ వ్యవస్థ, మెదడు మరియు నరాల్లో రక్త ప్రసరణను వెంటనే నిలిపివేస్తుంది. దీంతో ఇతర ఆర్గాన్స్ కూడా పనిచేయడం ఆగిపోతాయి. అలా మనిషి అరగంటలో చనిపోయే పరిస్థితి వస్తుంది. ఈ కారణంగా ఈ పాము అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఒక పెద్ద భయంగా, ప్రమాదకరంగా మారిపోయింది. 1980లో ఏకంగా ఈ పాము వలలో పడి 400 మంది చనిపోయారు. అప్పుడు మీరే అర్థం చేసుకోండి ఈ పాము ఎంత ప్రమాదకరమైందో. ఇంతమంది చనిపోవడం కారణంగా జపనీస్ గవర్నమెంట్ కి ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. కావున అక్కడి ప్రభుత్వం ఐలాండ్ లో నివసిస్తున్న ప్రజలను ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకుంది. అలాగే కాపాడిన వాళ్ళకి సురక్షితమైన స్థలాలు, ఇల్లు ఇవ్వాలని ఆ దేశ గవర్నమెంట్ నిర్ణయించుకుంది. ఇక ఈ సమస్య రోజురోజుకి పెరిగిపోవడంతో చివరికి జపాన్ ప్రభుత్వం 1999లో ప్రకృతిలో ఉండే జంతువులను ఆ పాముల్ని చంపడానికి ఉపయోగించడానికి రెడీ అయింది. ముంగిసలను ఈ ప్రమాదకరమైన పాముల్ని చంపడానికి ఆ దేశం ఉపయోగించింది. ఈ కారణంగా అయినా సరే అక్కడ ఉండే పాములు చేస్తాయని ఆ దేశం నిర్ణయం తీసుకుంది. అక్కడ ఉండే గవర్నమెంట్ కి ఇంకే దారి లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు సిద్ధమైపోయారు. అలాగే అక్కడ ఉండే ప్రజలకు టెక్నాలజీ మరియు మెడిసిన్ ఏవి అందుబాటులో లేకపోవడం వల్ల ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. అయితే ఈ ముంగిసలను ఆ పాము యొక్క ప్రమాదకరమైన విషయం ఏమీ చేసేది కాదు. మరియు ఈ ముంగిసలకు ఆ పాముతో ఫైట్ చేసి వాటిని చంపగలిగే సామర్థ్యం కూడా ఉంది. ఈ ముంగిసలకు ఆ పాము కాటు నుంచి తప్పించుకునే రోగ నిరోధక శక్తి ఉంది. ఈ ముంగిసలు ఎక్కువగా జపాన్, భూటాన్, నేపాల్, పాకిస్తాన్ మరియు మన భారతదేశంలో ఉండేవి. ఈ ముంగిసలను ఆ పాముల యొక్క విషపూరితమైన విషయం ఏమీ చేసేది కాదు. జపాన్ అడవుల్లో ఈ ముంగిసలు కనిపించడం చాలా అరుదు. కావున ఈ ముంగిసలను జపాన్ వాళ్ళు చాలా దేశాల నుంచి పట్టుకొని తీసుకువెళ్లి అక్కడ పాములను చంపడానికి ఐలాండ్ లో వదిలివేశారు. ఆ పాములను చంపడం కోసం జపాన్ గవర్నమెంట్ దాదాపు 30 ముంగిసలను తీసుకువచ్చి అక్కడ ఐలాండ్ పై వదిలేశారు. అయితే ఇక్కడ వచ్చిన అతి పెద్ద సమస్య ఏమిటి అంటే ఆ ముంగిసలు పగటిపూట చురుగ్గా వేటాడేవి. రాత్రిపూట మాత్రం ఎప్పుడు అరుదుగా ఈ పాములను వేటాడేవి. ఎందుకంటే ఇవి పగలు వేటాడి రాత్రులు రెస్ట్ తీసుకుంటుంది. కానీ ఈ పాములు రివర్స్. పాములు పగలు రెస్ట్ తీసుకొని రాత్రులు బయటకు వచ్చి వేటాడేవి. దానివల్ల ఈ ముంగిసలకు పాముల్ని వేటాడే ఛాన్స్ దొరికేది కాదు. అలా కొన్నాళ్లకు ఈ ముంగిసలు పాముల్ని వేటాడడం ఆపివేసి అక్కడే ఉండే మెమల్స్ ను, కుందేళ్లను, ఇంకా వేరే అరుదైన జంతువులని చంపడం మొదలుపెట్టాయి. అయితే ఇది ఇలా ఉండగా ఈ అబుఫిట్ వైపర్ పాములు వాటి సంతానాన్ని వీలైనంత వేగంగా పెంచుకోవడానికి ప్రయత్నించేవి. 1 సంవత్సరానికి ఈ వైపర్ పాములు వాటి సంతానాన్ని లక్షల్లో పెంచుకుంటూ పోయేది. అయితే ఇక్కడ ఈ పాముల సంఖ్యనే కాదు, ముంగిసల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని నెలల్లోనే 30గా ఉన్న ఈ ముంగిసలు కాస్త 10,000కు పైగా పెరిగిపోయాయి. దాంతో ఈ ముంగిసల వల్ల కుందేళ్లు ఇంకా వేరే రకాల జీవులు అంతరించిపోవడం మొదలయ్యాయి.
దాని కారణంగా ముంగిసలను ఇక తరిమివేయాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పుడు వారి ముందు మొత్తం 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ముంగిసలను ఆ ప్రాంతం నుంచి తరిమి కొట్టాలి, మరియు కుందేళ్లు ఇంకా అక్కడ ఉన్న అరుదైన జాతి జంతువులను కాపాడుకోవాలి. కావున ఐలాండ్ నుంచి ఆ ముంగిసలను తరమడం కోసం కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చి ఆ కుక్కలను వాటి మీదకు వదిలారు. అలాగే ఈ కుక్కలను ఐలాండ్ లో ఉన్న ప్రతి ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ ఉన్న ముంగిసల్ని చంపించేశారు. వీటిని తరమడం కోసం అక్కడ ఉండే ప్రజలు శిక్షణ తీసుకొని మరి వాటిని అక్కడి నుంచి తరిమి కొట్టేవాళ్ళు. ఇలా అప్పటి నుంచి అక్కడ ఉన్న ముంగిసలను చంపుతూ వస్తున్నారు. ఇలా 2022వ సంవత్సరంలో 472 ట్రాప్స్ ని ఐలాండ్ లో ఉన్న అన్ని ప్రదేశాల్లో పెట్టారు. ఆ ట్రేప్ సహాయంతో ఆ ముంగిసల్ని పూర్తిగా పట్టుకునేశారు. ఇక అలా 2024 సెప్టెంబర్ నాటికి 25 సంవత్సరాలు ఈ ముంగిసలను చంపి యుద్ధం చేసి దాదాపు 32,000కు పైగా ముంగిసల్ని వీళ్ళు చంపగలిగారు. చివరికి ఈ కథ ఎలా మారింది అంటే, ఈ విషపూరితమైన పాముల్ని చంపడానికి తీసుకువచ్చిన ముంగిసలను వాళ్లే చివరికి చంపుకోవాల్సి వచ్చింది. కానీ పిట్ వైపర్ పాములను ఇంకా పూర్తిగా తరిమి కొట్టలేకపోయారు. అక్కడ ఉండే ప్రజలు కూడా ఇక వేరే దారి లేక మరియు టెక్నాలజీ కూడా పెరగడంతో జపాన్ ప్రభుత్వం ఈ హబుఫిట్ వైపర్ పాములకు విరుగుడు కనిపెట్టాలని నిర్ణయించుకుంది. వాటి విషయంలో ఉండే కెమికల్స్ ని కనిపెట్టడానికి జపాన్ పరిశోధకులు రీసెర్చ్ ని మొదలు పెట్టారు. చివరికి ఆ విషయంలో ఉండే జీన్స్ ని కనుక్కొని ఒక కొత్త యాంటీ వెనమ్ ను కనిపెట్టారు. చేసే ప్రాసెస్ లో ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయారు కూడా. మొత్తానికి అక్కడ ఉండే ప్రజలు ఆ విషపూరితమైన పాములను చంపడానికి ముంగిసల్ని వాడడం సరైన పద్ధతి కాదు అని చివరికి తెలుసుకున్నారు. ఇక 2020 నాటికి ఈ పాము కాటుకు బలైన వారి సంఖ్య 60కి వచ్చేసింది. ఇదే విధంగా 1935లో ఆస్ట్రేలియాలో చెరుకు పంటకు పురుగులు పట్టడంతో పురుగులు అండ్ బీటల్స్ రావడంతో వాటిని చంపడం కోసమని కేన్ జోడ్స్ అనే కప్పలు వారి పొలాల్లో విడిచిపెట్టారు. ఈ కప్పలు ఆ పంటకు పట్టిన పురుగులు తింటాయని వాళ్ళు అనుకున్నారు. ఆ మాదిరిగానే ఈ కప్పలు పంటకు పట్టిన ఆ పురుగులు తిన్నాయి. అలాగే ఇతర చోట్ల నివసించే మరియు ఉపయోగపడే కీటకాలను కూడా ఇవి తినడం స్టార్ట్ చేశాయి. అలాగే ఇతర జీవుల మీద కూడా దాడి చేయడం మొదలు పెట్టాయి. ఇలా ఇతర జీవుల మీద దాడి చేయడం అక్కడ ఉండే ప్రజలకు ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. దాంతో ఆ కప్పల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఇవే కనబడేవి. దాంతో వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఈ కప్పలే ఉండేవి. అలాగే ఈ కప్పలు పెరిగిపోతూ ఈ కప్పల్ని వేటాడే జీవుల సంఖ్య తగ్గిపోతూ రావడంతో ఎకోసిస్టమ్ చాలా దెబ్బతినింది. దీంతో ప్రజలు చాలా ఎక్కువగా విసిగిపోయారు. ఇలా వాళ్ళ చేతులతో చంపడం, ట్రేప్స్ ని యూజ్ చేసి పట్టుకొని చంపడం, ఇలా చేయడం ద్వారా చాలా వరకు ఆ కప్పల్ని నాశనం చేశారు. ఈ విధంగా ఆ కప్పల్ని తరిమివేయడానికి అక్కడ ఉండే ప్రజలు ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. కానీ ఫ్రెండ్స్, చివరిగా నేను చెప్పేది ఏమిటి అంటే, ఫుడ్ చైన్ అనేది ఒకటి ఉంటుంది. అది మీకు తెలిసే ఉంటుంది. దాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తే దాంట్లో చిన్నగా వేలు పెట్టినా సరే ఇలాంటి పరిణామాలు ఎన్నో ఎదురవుతాయి. సో ప్రకృతిని నాశనం చేయకుండా దాని అంతటా దాన్ని వదిలేయడం మంచిది. లేకపోతే ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. సో అది ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.